నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశం ఉచిత ఇసుక పాలసీపై జీవోను విడుదల చేసిన ప్రభుత్వం రాంపిల్లి మండలం కొప్పగుండుపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించిన హోం మినిస్టర్ అనిత సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అని కొనియాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనియాడిన నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం కొప్పగుండం పాలెంలో జరిగిన సంఘటనపై స్పందించిన హోం మినిస్టర్ అనిత 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. జరిగిన ఘటనపై ప్రత్యేక బృందాలు వేయడం జరిగింది. ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కనుక్కోవడం జరిగిందని తెలిపారు. సుమారు 8-9 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నారు. త్వరగా పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ అమ్మాయి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు శోభాయమానంగా సాగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర 2 రోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో 2 రోజుల పాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ యాత్రను 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల జై జై ద్వానాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ఆదివారం శోభాయమానంగా సాగిన విషయం తెలిసిందే. భక్తులు జై జగన్నాథ్ హరిబోలో నినాదాలతో 3 రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకువెళ్లారు. రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవటం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరు కాలేదు. ఇండోనేషియాలోని లువు ప్రాంతంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిరియాతి 30 సంవత్సరాలనే మహిళను అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ కోసం మెడిసిన్స్ తెచ్చేందుకు బయలుదేరింది. ఆమెను 30 అడుగుల పొడవు ఉన్న భారీ కొండ చిలువ మింగేసింది. ఆమె కోసం భర్త అడియాన్స్ గ్రామస్తులు అడవిలోకి వెళ్లగా కొండ చిలువ కనిపించింది. దానిని చంపి సిరియాతి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన రెండోది అని స్థానికులు పేర్కొన్నారు. ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారునికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు దించుడు కూలీతో ఇతర చట్టబద్దమైన పన్నులు చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకి ఆలస్యమని కింద స్థాయి అధికారులు తెలిపారు. సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ఒక పేద విద్యార్థి నేడు ఉన్నత చదువులు చదువుతున్నాడన్న ఒక నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం లభిస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పుణ్యమేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ అధినేత ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కొరకు అనేక సంక్షేమ పథకాలను నిర్వహించారని తెలియజేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గడిచిన 5 ఏళ్లలో తండ్రికి మించిన మానధనుడుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారని వెల్లడించారు.
పార్టీ తరపున ఈరోజు ఘనంగా వారికి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, వెస్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అడపా శేషు గారు, పోతిన మహేష్ గారు, అదేవిధంగా శరత్ గారు, మనోజ్ కొఠారి గారు, చాలామంది మన కార్పొరేటర్స్ జమల పూర్ణమ్మ గారు, రహమతునిసా గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా మా వదినమ్మ అందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతి ఒక్క గుండెలో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నా అనేక రంగాల్లో ముందుకెళ్ళారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలు ఏదైతే ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కొన్ని కోట్ల మందికి చదువు చెప్పించడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఎన్నో కుటుంబాలు నిశ్చింతగా ఉన్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు. ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఎవరైనా సరే పేదవాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పనే తరుణంలో కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గుంటూరు సిద్ధార్థ నగర్ లో యేసురత్నం కార్యాలయం నందు గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడారు. దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలన అని తెలిపారు. వైఎస్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్స్, డైరెక్టర్స్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जोहार वैएसआर 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 अमर रहे वैएसआर फोटो बाग దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఘనంగా వారింట్లో పండగలాగా చేసుకుంటూ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో, పట్టణాల్లో కూడా ఈ రోజున ఆయన విగ్రహాలకు మరి పూల మాలలు వేస్తూ మరి రక్తదాన కార్యక్రమాలు కానీ, పేదలకు అన్నదానం కానీ, ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుడతారు, జీవిస్తారు, మరణిస్తారు. కానీ మరి మరణించిన తర్వాత కూడా జీవించిన విధంగా ఎప్పుడు కూడా ఆయన స్మృతులు, ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన పేదల పక్షాన మరి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మనం మచ్చుగా చెప్పుకోవాలనుకున్నట్టయితే ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున, ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఈ కార్పొరేట్ కల్చర్లో హాస్పిటల్స్కి పోయినట్టయితే ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చినట్టయితే మరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం లేదు. అలాంటిది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మరి మంచి వైద్యాన్ని అందించే విధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటం.
ఈరోజు రాజమండ్రిలో జరుగు భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు గుంటూరు తూర్పు అసెంబ్లీ నుంచి మండల అధ్యక్షులతో కలిసి పాల్గొన్న శనక్యాల ఉమాశంకర్, డాక్టర్ శనక్యాల అరుణ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పాల్గొనే ఈ కార్యక్రమానికి 1వ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, 4వ మండల అధ్యక్షులు కూడా బత్తిన రామకృష్ణ, 5వ మండల అధ్యక్షులు శ్రీను, 7వ మండల అధ్యక్షులు రమణ, 8వ మండల అధ్యక్షులు శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అందించిన ఫిర్యాదుల్ని ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ చాందుబాషా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పలు డిమాండ్లపై రాష్ట్ర గవర్నర్ను కలిసిన నేపథ్యంలో తమ యూనియన్ నాయకుడిపై అక్రమ కేసులు నమోదు చేస్తారని, తక్షణమే అక్రమ కేసుల్ని ప్రస్తుత ప్రభుత్వమైన రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించారు. ఎందుకంటే జీతాలు 1వ తారీఖు చెల్లించమని, అట్లాగే పెన్షన్స్ 1వ తారీఖు చెల్లించాలని, ఈ రెండింటిని చట్టబద్ధత చేయటం కోసం గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు దాన్ని తప్పుగా భావించి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. అసలు అక్రమ కేసులు ఎలా పెడతారు? మా రాష్ట్ర అధ్యక్షుడు వారు గత 25 సంవత్సరాలుగా ఆన్ డ్యూటీలో ఉన్నారు, డ్యూటీ చేయడం లేదు. మరి ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు కేసు పెడతారు? కనీసం మీకు విఘ్నత లేదా, మీకు జ్ఞానం లేదా అని నేను గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు, రాష్ట్ర ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడటానికి గవర్నర్ని కలిస్తే తప్ప? మేము ఈ రాష్ట్రంలో లేమా? ఏమైనా ఈ భారతదేశంలో లేమా? ఏమైనా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామా? ఈ రాజ్యాంగం మాకు వర్తించదా అని చెప్పేసి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటంటే, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఆయన కుటుంబీకులను ఎవరైతే వేధించారో వాళ్ళని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఉద్యోగుల ప్రభుత్వ పక్షపాతిగా మారాలి అంటే ఇది చేసి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి చెప్పాం. దీని మీదే మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తామన్నారు. ఆ కేసులు విత్డ్రా అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంతమంది మేము ఉద్యోగులు బయటకు వచ్చి ఒక అడిగేసామంటే అది మా రాష్ట్ర నాయకులు కె సూర్యనారాయణ గారి యొక్క దయ వల్లే. ఎందుకంటే గొంతు ఎక్కడ విప్పితే, లేకపోతే కనీసం కాలు బయటకు వేస్తే వాళ్ళని అరెస్టులు చేసి, వాళ్ళని బేభత్సాలు చేసి, వాళ్ళ కుటుంబాలను హరాజ్ చేసిన రోజులు మేము చూసాం. దానికైనా భయపడి ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎంత తెగింపు ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ ఎవరు కూడా అడుగు బయటకు వేసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడిగే ధైర్యాన్ని అందరూ కోల్పోయారు. కానీ ఒకే ఒక్కడు మన రాష్ట్రంలో సూర్యనగర్ మాత్రం మా అందరి తరఫున నేను బలవుతా, నేను బలైనా పర్లేదు అని చెప్పేస్తాను. ఒక అడుగు ముందుకేసి ఆయన గవర్నర్ కలవటం కానీ, ఏదైనా కానీ గవర్నమెంట్కి మా వైపున విన్నపాలు అందించడం కానీ, మా యొక్క హక్కుల కోసం తను పోరాడటం కానీ జరిగింది. దానికి వాళ్ళని అన్యాయంగా, అంటే ఆయన అడిగింది మా యొక్క హక్కుల గురించి, మాకు సాధారణంగా మాకు రావాల్సిన, మా సంక్రమించవలసిన మా యొక్క హక్కుల గురించే తను అడిగాడు. ఆయన ఇంటి సమస్యల కోసం, ఆయన యొక్క ఆస్తుల కోసం ఆయన ఇప్పుడు కూడా అడుగు బయటకు వేసి పోరాడలేదు. కేవలం రాష్ట్ర ఉద్యోగుల కోసం ఆయన పోరాడితే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయన ఎంత విపత్సం చేసినా మనకు తెలిసిన విషయం. మరుపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ నేత పాటిబండ్ల కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం నగర తూర్పు నియోజకవర్గంలోని మాతృశ్రీ వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా, వైసీపీ నేత పాటిబండ్ల కిరణ్ మాట్లాడారు. ₹1 వైద్యం చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించారని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో మంచి పరిపాలన అందించారని తెలిపారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం.
ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75th జయంతి సందర్భంగా మాతృశ్రీ శ్రీనగర్లో ఆలా కిరణ్ రాజేష్ అన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన ఏంటి అంటే ఆయన పేదలకి ఎప్పుడు సహాయం చేయాలి, పేదల పక్షాన్ని ఉండాలి. ఎందుకనంటే ఆయన డాక్టర్ అయిన రూపాయి డాక్టర్గా పేరుగాంచి ఈ రోజు వరకు ఆయన వైద్య రంగంలో తీసుకుని వచ్చిన మార్పులు చరిత్ర సృష్టించేది ఎవరైనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు, అది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండాలి, ఆరోగ్యం అనేది వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఎప్పుడైనా కూడా కష్టం లేకుండా డబ్బు ఉంటేనే మరి బతుకుంటుంది అని కాకుండా డబ్బు లేకపోయినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ఏ ప్రభుత్వం సహాయం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారు. ఈ రోజు వరకు ఆయన గుర్తించుకొని ఆయన స్మరించుకొని మరి ఆయన బాటలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగానే ఒక చరిత్ర సృష్టించే విధంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అందుకోసం ఈ రోజు వరకు మేమందరం గుర్తుపెట్టుకొని ఆయన్ని గుర్తుపెట్టుకున్న ప్రతిసారి కూడా సేవా కార్యక్రమాలు మరి చేసుకుంటూ ఆయన్ని నివాళులు అర్పించుకుంటూ ఆయన బాటలో నడుస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఇదే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగానే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఉంటాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజల పట్ల ఆయన చూపించిన ఆదరాభిమానం, ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు తిరుగురాని. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేపట్టింది ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఆయన పేదల పక్షపాతి. అంటే ఈ రోజున ఇంజనీరింగ్ డాక్టర్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆయన గురించి తలుచుకునే వ్యక్తి. ఎవరైనా డబ్బుంటేనే చదువుకునే రోజుల్లో ఆయన ఫ్రీ రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి విద్య అని పెట్టి డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశారు. ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకోవడం ఈరోజు మాతృశ్రీ వృద్ధాశ్రమంలో మాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వృద్ధులు కూడా చెప్తున్నారు, అలాంటి వ్యక్తులు ఉంటేనే కదా ఇలాంటి మాకు మంచి జరుగుతుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు ఇంకా ఘనంగా చేసి సేవా కార్యక్రమాలు ఇంకొంచెం ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పరిపాలన అందించారని, ఆయన యుగం స్వర్ణ యుగం అని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వ్యాఖ్యానించారు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల రీజనల్ కోఆర్డినేటర్స్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి విడతల రజని, వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ రాజశేఖర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన మరవలేనిదని తెలిపారు. ఆయన తనయుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం కోసం కృషి చేస్తామని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖల్నే మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకి చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా
ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు. మంగళగిరిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన యువ న్యాయవాది మునగపాటి శివప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అవయవదాన జాతీయ అధ్యక్షురాలు గూడూరు సీతాకుమారి. అమరజీవి అవయవదాత మునగపాటి ప్రసాద్ గారు కదండి. చిన్న తీసుకుందో కానీ అన్నారు ఆశ్చర్యపోయాను. వీడియోలో నేను చూసి మళ్ళీ 36 గంటలు పట్టిద్దాను సార్. అసలు అంత షార్ట్ టర్మ్లో నువ్వు డిసిషన్ తీసుకోవడం. నాకు ఇక్కడి నుంచి మిత్రులు పోస్ట్ పెట్టారు, ఇలాగ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో జరుగుతుంది, రిట్రీవల్ చేస్తున్నారు మునగపాటి ప్రసాద్ గారు అని. ఇమీడియట్గా నేను సోషల్ మీడియాలో అవి చూశాను, వైరల్ చేశాను. నెక్స్ట్ డే శ్రీనివాస్ గారు కొంతమంది వీడియోస్ కూడా పెట్టారు. ఇది అంతటా జరుగుతుందండి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు, ప్రేమతత్వం ఉన్న మనుషులు, సమాజానికి బాధ్యత ఫీల్ అయిన వ్యక్తులు తమ మరణం ద్వారా కూడా సమాజం యొక్క రుణం తీర్చుకుందాం, మన అవయవాలు దానం చేసి నలుగురిలో జీవిద్దాం అనే ఒక సత్సంకల్పంతో కొన్ని కుటుంబాలు ఇలా ముందుకు రావటం జరుగుతుందండి. కానీ ఈ కుటుంబాలకి ఇలా సమాజం యొక్క మద్దతు దొరుకుతుంది. మంచితనాన్ని ప్రేమించే మనుషులు ఉన్నారు కాబట్టి ఈ కుటుంబాలకు మద్దతు వచ్చింది. ఇదే సైమల్టేనియస్గా ప్రభుత్వాలు కూడా స్పందించాలని మా అవయవదాతల సంఘం తరఫున ప్రభుత్వాన్ని అపీల్ చేస్తున్నామండి. అట్లాగే మనం కూడా ఇలా మునగపాటి ప్రసాద్ లాంటి వ్యక్తులు అమరత్వం పొందారు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఈ సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు, వాళ్ళు సమాజం కోసం వాళ్ళు బతికిన తర్వాత కూడా సమాజం కోసం బతికారు, మరణించిన తర్వాత కూడా తమ అవయవాలు దానం చేసి ఈ సొసైటీలో పునర్జీవితులుగా ఉన్నారు, వాళ్ళు పునర్జన్మ పొంది ఉన్నారు. ఆ కుటుంబానికి ఒక నైతికమైన మద్దతు ప్రభుత్వం ఇవ్వాలండి, సపోర్ట్ ఇవ్వాలండి. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ బాబు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఆ మహనీయుని 75వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వంతెన సెంటర్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లను పరామర్శించి బ్రెడ్ మరియు పండ్లను పంచిపెట్టారు. అనంతరం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించామని, పేదలకు అండగా నిలిచిన వ్యక్తి, రైతులకు, చదువుకునే పిల్లలకు, ఆరోగ్యశ్రీ వంటి అనేక మంచి విషయాలకు బాటలు వేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. ఎంతో మందిని నాయకులుగా ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకృతి వనరుల సంరక్షణ అంటూ అధికారుల వద్ద చెప్పేదొకటి చేసేదొకటి. స్థానిక ఎమ్మెల్యే ప్రకృతి వనరులు సంరక్షణ అంటూ అధికారుల వద్ద చెప్పేదొకటి చేసేదొకటని ప్రజలన్నీ గమనిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు నాంది పలికింది, దారి తీసింది. పిల్లల చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఒక బాట ఈ దారెంబ నడమని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాష్ట్రంలో. అటువంటి ఆయన జయంతి జరుపుకున్నాం, సంతోషం. ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడీ, కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీరు అందరూ ఎరుగున్నాయి. ఇవాళ మీడియా మిత్రులు, నా ముందు కనపడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారీ ఎరుగున్నది. ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి దోలుతుంటే వెంటనే ట్రాక్టర్లని పోలీసులు పంపించి మనుషులు తీసుకొచ్చారు. పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. చేలో మట్టి చేలో దోలుతుంది.
ఇవాళ బిచ్చల బిడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తారు. కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగులోనేమో ఈ దోపిడీలు సహించడం, ఇటువంటి పనులు సహించడం అని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. చేసే పనులు మాత్రం మీరు చూస్తారు ఉండరు. మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం. దానికి అర్థం కావాలి, ప్రజలకి అర్థమవుతుంది కూడా, అర్థం కాకుండా ఏముండదు. ఇవాళ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులని, వాగ్దానాలు. ముందు శ్రీలంక లాగా కాకుండా సంపదను సృష్టించే పని పెట్టుకుని ఆ సంపదని సంక్షేమ పథకాల ద్వారా జనానికి ఉపయోగపడేది చేస్తారని చంద్రబాబు నాయుడు గారు. అది ఆల్ ఆప్షన్గా ఒక 4 రోజుల్లోనో 15 రోజుల్లో చేసే పని కాదు, కానీ మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక లిక్కర్ పాలసీలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ ఏదైతే చెప్పాడో వాటిని అన్నింటినీ పూర్తి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా పూర్తి చేసే పరిస్థితి వాళ్ళకి రావాలని, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకి ఆదేశం. ఉచిత ఇసుక పాలసీపై జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించిన హోం మినిస్టర్ అనిత. సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అని కొనియాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనియాడిన నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.